నాడు సిద్ధం, నేడు సిద్ధం అంటూ వైఎస్ఆర్‌సీపీ శ్రేణులంతా కూడా దెందులూరు పయనమవుతా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ఈ సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది వైసీపీ కార్యకర్తలైతే తరలి వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నాం. ప్రత్తిపాడు నియోజకవర్గం నూతన ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుదాం. సార్ చెప్పండి, మీ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ఐటీ న్యూస్ ప్రేక్షక మహేశ్వరులందరికీ మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా అమరావతిలో డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా చాలా భారీ స్థాయిలో మన నియోజకవర్గం నుంచి మన హరిజన సోదరులందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా ఆవేళ కూడా కొన్ని బస్సుల వల్ల కూడా ఇబ్బంది వచ్చి చాలామంది పాపం కార్ల మీద వాటి మీద కూడా రావడం జరిగింది. ఈవేళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం సభ ప్రత్యేకంగా కూడా బ్రహ్మాండ ఏర్పాట్లు చేసి అందరికీ మా సోదర మనందరినీ కూడా వేళ తరలి రావాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మా నియోజకవర్గంలో సుమారు 80 లోపు బస్సులు, ఒక 50 చిన్నకారులతోటి ఇంచుమించు ఒక 8,000 మంది సోదరులతోటి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా కొన్ని బస్సులు కూడా కొన్ని లోటు వల్ల కూడా చాలామంది మరి రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఉన్నంతవరకు కూడా చాలా మ్యాక్సిమం 8,000 మంది తగ్గకుండా ఈవేళ మనం రేపు యుద్ధం సభకి తరలిపెట్టే అవకాశంగా ఉన్న సందర్భం కూడా తెలియజేస్తున్నాను. అంటే మొత్తం 8,000 అంటే చిన్న సంఖ్య కాదు, చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నట్టే. అయితే వెళ్ళి రావడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎటువంటి ఏర్పాట్లు వాళ్ళకి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ నుండి తీసుకువెళ్ళడం కానీ తిరిగి తీసుకొచ్చేందుకు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? వాస్తవంగా కూడా మా నియోజకవర్గంలో ఎక్కడ ఏ సభలో సమావేశాలు పెట్టినప్పుడు కూడా మా సోదరులందరినీ తీసుకెళ్తే వాళ్ళందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని వసతుల కార్యక్రమం కూడా చేసుకుంటూ వచ్చిన సందర్భం జరిగింది. గతంలో కూడా చేయడం జరిగింది. అలాగే మొన్న అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రారంభోత్సవం కూడా అందరికీ కూడా లోటు లేకుండా మధ్యాహ్నం భోజనాలు వసతులు కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక ప్యాకెట్ ఇచ్చేసి వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రైతు తిరిగి వచ్చేటప్పుడు మరి తిరిగి అక్కడ మధ్యదారిలో కూడా ఒక మన కమ్యూనిటీలు తీసుకుని ప్రత్యేకంగా కూడా వండించి ప్రతి వాళ్ళకి కూడా భోజనం పెట్టి ఇంచుమించు అందరూ కూడా భోజనాలు చేసి తిరిగి వచ్చేంత వరకు నేను అక్కడ ఉండి అన్ని రకాలు కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు అభ్యంతరం లేకుండా చేసే కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. అదే రీతిలో కూడా ఈవేళ రేపు రుదుర బయలుదేరిన దగ్గర నుంచి కూడా మధ్యాహ్నం భోజనాలు మరి మధ్యదారిలో కూడా పెట్టడం జరిగింది. రాజమండ్రికి ఒక 50 కిలోమీటర్లు తీసుకున్నాం మేము. ఒక కమ్యూనిటీల్లో కూడా మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రీతిలో కూడా తిరిగి మరి వచ్చే సందర్భంలో కూడా శనివారం కాబట్టి కొంతమందికి టిఫిన్లు, కొంతమంది భోజనాలు కూడా లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసామని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సార్, అంటే మీరు గతంలో ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. మరోసారి మీకు ఈ అవకాశం దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఎట్లా ఉంది సార్ ఓవరాల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? మీ మీ ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు? వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అన్నది కూడా నా దగ్గర కూడా మొన్నదాకా లేదు వ్యవస్థ చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితుల్లో మనకు టికెట్ ఇస్తారా ఎవరేమో అన్న నిర్ణయాన్ని కూడా వచ్చేసాను నేను. అటువంటి పరిస్థితిలో ఈ సర్వే ప్రకారంగా కూడా అన్ని గ్రామాల్లో తిరిగితే సర్వే వాళ్ళ దగ్గర అందరూ కూడా ఆబాలగోపాలం తిరిగి ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలాలంటే వరపుల సుబ్బారావు అయితేనే గెలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆయనకే టికెట్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది సోదరులందరూ కూడా తెలియజేసిన సందర్భంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆఖరి రోజుల్లో నాకు మంచి అవకాశం కలగజేశారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటికే చాలామంది సర్పంచ్లనండి, ఎంపీటీసీలండి, ఎంపీపీలు, జడ్పీసీలు కూడా మరి నా వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు మీ మద్దతు తెలిసిన సందర్భం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా వేళ ఆబాలగోపాలం కూడా నేను శాసనసభ్యుడిగా గెలాలి, 3వసారి హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎదురు చూసే సందర్భం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఓ బహుమతి విధానంలో నేను శాసనసభ్యుడిగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాను. నా ఈ నమ్మకాన్ని ఎట్టిపట్లను వమ్ము చేసే విధానం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్, అంటే 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పార్టీ స్థాపించడం కావచ్చు, 2014, 19లో జరిగిన ఎన్నికల్లో కావచ్చు,
ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రెండుసార్లు గెలిచిన పరిస్థితి. అంటే పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉందని చెప్పాల్సిన ప్రత్యేక పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు మీరు మూడోసారి బరిలో దిగుతూ ఉన్నారు. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు. ఏ విధంగా ఉంది సార్ పరిస్థితులు? అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఏం గమనించారు మీరు? సార్ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సార్ చాలా మెయిన్. కారణం అంటే ఇంచుమించు 160% దాకా సోదరులందరూ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పదవి చేపట్టాలి. తప్పకుండా కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మన అందరికంటే అందించే ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విశ్వాసంతో ఉన్నారు సార్ ఆబాల గోపాలను కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గంలో ఎవరు ఏ రకంగా చెప్పుకున్నా ఎవరు ఏ రకంగా ప్రచారం చేసినప్పుడు కూడా సోదరులందరూ కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారికి బలపరుస్తారు. తప్పకుండా ఆయనకే ఓట్లేసే విధానంలో సబ్జెక్ట్గా ఉన్నారు. అలాగే కొంతమంది కూడా మరి సోదరులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలనే ఉద్దేశంతో చెప్పేటువంటి సందర్భం జరుగుతుంది. కాబట్టి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. దానికి ఏం సందేహం లేదు. కాబట్టి వీళ్ళ ప్రజానాడి ప్రజల యొక్క ఆలోచన అదే విధంగా ఉంది. గతంలో చేసినటువంటి చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. అయినప్పుడు కూడా ఎవరు కూడా ఏ రకంగానే కూడా ప్రజల ఆలోచన విధానంలో కూడా ఆలోచించకుండా ఏ విధంగానే కూడా మభ్యపెట్టి కొన్ని ప్రకటన చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా న్యాయం లేని పెట్టి ఒక విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. నవరత్నాలనే విధానమే కాకుండా అంతకంటే అధికంగా కూడా చాలా సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యావత్తు ప్రజానీకాన్ని కూడా చాలా కార్యక్రమాలు చేసిన సందర్భం కూడా జరిగింది. దాని మీద చాలా విశ్వాసంగా ప్రజలు ఉన్నారని చెప్పేసి చెప్పడానికి ఏ సేవంటి కూడా సందేహం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే వరపుల సుబ్బారావు గారు ఒకటే చెప్తా ఉన్నారు. మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే ముందుగా ఎన్నికల ముందుకు ప్రకటించారో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గుమ్మంలోకి గడపలోకి తీసుకువెళ్ళడానికి కూడా ప్రతినిత్యం సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పరితపించి ప్రతి కుటుంబానికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ముక్తకంఠంతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం ఎక్కించడమే కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సీఎంగా చూసేందుకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఇక దెందులూరు సభకు మాత్రం పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వేలాది సంఖ్యలో కార్యకర్తలు కేడర్ కూడా తరలి వెళ్తున్న పరిస్థితి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కార్యకర్తలను రేపు సభ విజయవంతం చేసే దిశగా తాము కూడా ముందుకు సాగుతున్నామని చెప్పేసి వరపుల సుబ్బారావు గారు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రత్తిపాడు నియోజకవర్గం లింగపర్తి నుంచి నేను శ్రీధర్, ఐడ్రీమ్ న్యూస్.